హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మొక్కజొన్నలతోని పకోడా అనేది ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సినవి మొక్కజొన్నలు, ఆనియన్స్, అలాగే మొక్కజొన్న పిండి, ఉప్పు, కారం, జీలకర్ర అండ్ వెల్లుల్లి. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మొక్కజొన్నలన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసేసుకొని మనం పచ్చాగా చేసేసి పెట్టుకోవాలి. ఫైన్ పేస్ట్ మాత్రం చేయకండి, ఎందుకంటే దాని టేస్ట్ ఎలివేట్ అవ్వదు. మన ఇంటి గ్యారెలు తిన్నట్టు ఉంటుంది, పకోడీ తిన్నట్టు మాత్రం ఉండదు. సో పచ్చాగా దంచేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఇది నేను పచ్చాగా పేస్ట్ చేసేసాను. మొక్కజొన్నల్ని వీటిని ఇందులో వేసేస్తున్నా. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి. ఇందులో కొంచెం కార్న్ ఫ్లోర్, మొక్కజొన్న పిండి అండ్ కారం మన టేస్ట్కి సరిపడా, సాల్ట్, ఇది కూడా మన టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి. ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేస్తున్నా, కొంచెం జీలకర్ర. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్సీ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకోవాలి. నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నా, కొంచెం గట్టిగా అయింది కదా, కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేస్తాను. కొన్ని అట్లా లైట్గా యాడ్ చేస్తున్నా. ఇలా కలిపేసి పెట్టేసుకున్నా. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకుందాం. చూడండి, ఇలా కలిపేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుందాం, పకోడా వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం పకోడా వేసుకుందాం. ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. జనరల్గా మక్క గారెలు అంటే చాలామంది ఇష్టపడతారు. వాటికంటే కూడా ఈ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నాకైతే సూపర్గా నచ్చాయి ఇవి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటాయి. బబుల్స్ అన్నీ పోయాయి అంటే ఇవి వేగిపోయాయి. చూడండి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అలాగే ఇంకొన్ని వేసేసుకుందాం. ఇవి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇందులో మనం కార్న్ ఫ్లోర్ వేసాం కదా, సో చాలా క్రంచీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, వేగిపోయాయి. ఇవి కూడా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న పకోడా రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఒక బెస్ట్ ఈవినింగ్ స్నాక్ అనేది తిన్నా అన్న ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను, ఎందుకంటే మొక్కజొన్న అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు కదా. సో తప్పకుండా మీకు నచ్చుతుంది. ట్రై చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.